రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బలూచిస్తాన్లో తిరుగుబాటును అరికట్టే విషయంలో పాకిస్తాన్ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టులా తయారవుతున్నది. పరిస్థితి నానాటికి దిగజారుతోంది. పాకిస్తానీ ఆర్మీకి ఒక వ్యూహం అంటూ లేదు, ఒక స్ట్రాటజీ అంటూ లేదు. అక్కడ ఈ తిరుగుబాటును అరికట్టే విషయంలో ఒక ప్లాన్ కానీ పథకం కానీ ఏదీ లేదన్నది సుస్పష్టమైపోతున్నది. గత 4 రోజుల్లో 88 దాడులు జరిగినాయి. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఈ సంస్థలు 4 కలిపి BRAS అనేటటువంటి కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ BRAS కూటమి తాజాగా జారీ చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకారము 4 రోజుల్లో 88 దాడులు చేశారు. వాళ్ళు మొత్తం దాడుల వివరాలను ఇచ్చారు. ఎక్కడ దాడి జరిగింది, ఏ వాహనం పైన దాడి జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, ఎంతమంది జవాన్లు చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, ఈ పూర్తి వివరాలతో వాళ్ళు ప్రెస్ నోట్ని జారీ చేశారు. అంటే 4 రోజుల్లో 88 దాడులు అంటే రోజుకి 22 దాడులు జరుగుతున్నాయన్నమాట. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదము అత్యంత చరమసీమలో ఉండి చాలా దారుణమైన పరిస్థితి ఉన్న రోజున కూడా రోజుకి ఇన్ని దాడులు జరగలేదు. 1989, 90, 95 వరకు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఇన్ని దాడులు జరగలేదు. పైగా ఆ సమయంలో కూడాను ఉగ్రవాదుల్ని పట్టుకోవడము, వాళ్ళని హతమార్చటము, ఎన్కౌంటర్స్, వాళ్ళని అరెస్ట్ చేయటము, కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేయటము, ఇవన్నీ కొనసాగుతూ వచ్చినాయి. అంటే జమ్మూ కాశ్మీర్లోని వర్స్ట్ పీరియడ్ కన్నా కూడాను కష్టంగా బలూచిస్తాన్ పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? కారణం ఏంటంటే బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్కి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రావడం లేదు. పాకిస్తాన్ ఆర్మీకి కానీ ఐఎస్ఐకి కానీ, ఐఎస్ఐని ప్రపంచంలోని నంబర్ 1 గూఢచారి సంస్థ అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. పాకిస్తాన్ ఆర్మీ నంబర్ 1 ఆర్మీ అని చెప్పి పాకిస్తాన్లో చెప్పుకుంటారు. నంబర్ 1 ఆర్మీ, నంబర్ 1 గూఢచారి సంస్థకి బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది, ఎక్కడ దాడి జరుగుతుంది, ఏ వైపు నుంచి అటాక్ వస్తుంది, దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండడం లేదు. దీనికి విరుద్ధంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి కానీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కి కానీ పాకిస్తానీ ఆర్మీ కంటోన్మెంట్లో ఏం జరుగుతోంది, సైనికులు పలానా చెక్ పోస్ట్లో కమాండర్ ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉండడు, తర్వాత ఏ వాహనము ఏ సమయంలో ఏ రోడ్డు నుంచి వస్తుంది, ఎన్ని గంటలకు అక్కడ చేరుకోవచ్చును, ఇవన్నీ కూడాను ఖచ్చితమైన సమాచారాలు వస్తున్నాయి. ఈ సమాచారాలు వస్తున్న కారణంగానే వీళ్ళు మాటు వేసి అటాక్ చేస్తున్నారు, అంబుష్ చేయగలుగుతున్నారు. అంటే ఏదో ఆషామాషిగా జరగటం లేదు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కి లేకపోతే బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి, ఆర్మీకి ఈ సమాచారము ఎలా వస్తుంది, పాకిస్తాన్ ఆర్మీకి ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే పాకిస్తాన్ ఆర్మీలో ఓన్లీ పంజాబీలు ఉన్నారు. బలూచులు కానీ, ఖైబర్ పఖ్తూన్వాకు చెందిన పఠాన్లు కానీ, మిగతా వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. పర్యవసానంగా వాళ్ళ బలూచ్ భాష మాట్లాడేవాళ్ళు, బలూచ్ ప్రజలతో కలిసిమెలిసి మింగిల్ అయిపోయే వాళ్ళ నుంచి సమాచారాన్ని రాబట్టే వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరు. జమ్మూ కాశ్మీర్లో దీనిలో మనం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ వ్యాలీలో ఉగ్రవాదము చాలా కాలం వరకు లేదు. అదేవిధంగా కశ్మీర్ వ్యాలీ అని చెప్పే దానిలో కూడా 3 ప్రధానమైన వ్యాలీస్ ఉండేవి, లోయలు ఉండేవి. ఒకటి గురేజ్, ఒకటి లోలాబ్, ఒకటి శ్రీనగర్ వ్యాలీ. శ్రీనగర్ వ్యాలీలో మాత్రమే ఉగ్రవాదం ఉండేది. లోలాబ్ అండ్ గురేజ్ వ్యాలీలు ప్రశాంతంగా ఉండేవి. కశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిముల్లో కూడాను పహాడీలు, గుజ్జర్లు, బకర్వాల్స్, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్మీతో కూడా కోఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఆర్మీకి సమాచారం ఇస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా గుజ్జర్స్ అండ్ బకర్వాల్స్ చొరబాటుకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ పాయింట్స్ దగ్గరే తమ పశువుల్ని మేపుకుంటూ ఉండేవాళ్ళు, సమాచారాన్ని అందించేవారు. ఈ రకమైనటువంటి వ్యవస్థ బలూచిస్తాన్లో పాక్ ఆర్మీకి లేదు.
కానీ పాకిస్తాన్ ఆర్మీలోనే ఉన్నటువంటి బలూచులు కావచ్చును, పఠాన్లు కావచ్చును, మిగతా ప్రాంతాలకు చెందిన వాళ్ళు కావచ్చును, ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయినటువంటి పాకిస్తాన్ తహరీకే ఇన్సాఫ్ పార్టీకి అన్యాయం జరిగింది, ఇమ్రాన్ ఖాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని భావించేటటువంటి సోల్జర్స్ కావచ్చును, వీళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సమాచారం అందిస్తున్నారు. అంతేకాకుండా ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా బలూచ్ సాయుధులకి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఈ రెండు సంస్థల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఉంది. పర్యవసానంగా అక్కడ సాయుధులు బలూచ్ సాయుధులది పైచేయుతోంది, పాకిస్తాన్ దెబ్బతింటోంది. పాకిస్తాన్ అసలు ఏ వ్యూహాన్ని అనుసరించాలి అన్నటువంటి విషయంలోనే స్పష్టత లేదు. పరిస్థితి ఏ స్థితికి వచ్చిందంటే, ఎక్కడికి వచ్చిందంటే, పష్తూన్లు తాము బలూచిస్తాన్కి వెళ్ళి పోరాడమని చెప్పి తిరుగుబాటు చేశారు. పష్తూన్ సైనికులు చాలా తక్కువ మంది, కానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టి వాళ్ళని జైలుకు తీసుకెళ్లారు. కొందరికి యావజ్జీవ శిక్ష కూడా విధించినట్టుగా సమాచారం. అంటే సైనిక విధులను నిర్వర్తించడానికి నిరాకరించిన కారణంగా వాళ్లకు ఆర్మీ కోర్టు మార్షల్ చేసి శిక్షను విధించింది. సోమవారం నాడు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సైన్యంలో ఉన్నటువంటి కొద్దిమంది ఆక్రమిత కశ్మీర్కి చెందినటువంటి కశ్మీరీలు కానీ, పుంచీలు కానీ, మీర్పురీలు కానీ, మీరు బలూచిస్తాన్కి వెళ్ళకండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది వినకండి, మీరు ఆ ప్రాంతంలో డ్యూటీ చేయడానికి వెళ్ళకండి అని చెప్పి వీళ్ళు ఆదేశం జారీ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీకి అన్ని వైపుల నుంచి దెబ్బ తగులుతోంది, వాళ్ళకి సమాచారం కూడా అందటం లేదు. 4 రోజుల్లో 88 దాడులు. ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్లయితే పాకిస్తాన్కి చర్చించేందుకు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఎవరితో చర్చించాలన్నట్లయితే, ఒకటి అక్కడ ఉన్నటువంటి పౌర సమాజంతో చర్చించాలి. పాకిస్తాన్ మొత్తం పౌర సమాజాన్ని జైల్లో పెట్టి కూర్చుంది. కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాడిని అరెస్ట్ చేసి కనపడకుండా చేసేసింది, వాళ్ళని మాయం చేసేసింది. మారంగ్ బలూచ్ వంటి మహిళలు ఈ విషయం పైన మేము హింసను వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు మార్చి చేస్తే వాళ్ళను కూడా జైల్లో పెట్టింది. రెండవది ప్రజాప్రతినిధులు, బలూచ్ ప్రజాప్రతినిధులకు బలూచిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అతర్ మెంగల్ అని చెప్పి బలూచిస్తాన్ రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఆయన నన్ను స్టేట్ అసెంబ్లీలో మాట్లాడనివ్వడం లేదని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాపోయినటువంటి సందర్భం. అంటే రాజకీయ నాయకులతో మాట్లాడటం లేదు, పౌర సమాజంతో మాట్లాడటం లేదు. ఇక ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లేకపోతే సాయుధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లేదు. సో బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఎలా విజయం సాధిస్తుంది? అందుకనే పాకిస్తానీ ఆర్మీ కానీ, ఐఎస్ఐ కానీ ఎలాంటి ప్లాన్ లేకుండా కేవలము రియాక్షన్ ఇస్తున్నాయే తప్ప ప్రోయాక్టివ్గా పనిచేయటం లేదు. పర్యవసానంగా బలూచిస్తాన్ చేజారిపోతుందా అన్నటువంటి అనుమానం వస్తుంది. ఇదిలా ఉండగా కరాచీలో సోమవారం నాడు కారీ అబ్దుల్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేసేశారు. దీన్ని కొన్ని ఇండియన్ ఛానల్స్ కావచ్చును, మీడియా సంస్థలు కావచ్చు, డిజిటల్ ఛానల్స్, సోషల్ మీడియా కావచ్చును, హాఫిజ్ సయీద్ సన్నిహిత మిత్రుడు చనిపోయాడు, బంధువు చనిపోయాడని చెప్పారు. అది అబద్ధము. వాస్తవానికి ఇతను అహ్లే సున్నత్ వల్ జమాత్ అనేటటువంటి బరేల్వీ సంస్థకు చెందినటువంటి వాడు. బరేల్వీ దేవబందీల మధ్య ఉన్నటువంటి అంతర్ఘర్షణల కారణంగా ఈ దాడి జరిగింది. అంటే అక్కడ కేవలము భారత వ్యతిరేక ఉగ్రవాదులపైన, వాళ్ళ మద్దతుదారులపైన అన్నోన్ గన్మెన్ దాడి జరగడమే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ సంస్థల మధ్య కూడాను చాలా తీవ్రమైన వైరం ఉంది. ఆ వైరంలో భాగంగా రంజాన్ రోజునే ఈ కారీ అబ్దుల్ రెహమాన్ని, అతను అహ్లే సున్నత్ వల్ జమాత్ అనే సంస్థకి నాయకుడు, ఆయనని హతమార్చడం జరిగింది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు హాఫిజ్ సయీద్ మిత్రుడు అని చెప్తున్నా అది అబద్ధము, అది అసత్యము. అనవసరంగా మనము దీన్ని చూసి పెద్దగా ఎక్సైట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.